హలో హాయ్, నేను మీ హన్మకొండ పిల్ల. ఈజీగా సింపుల్గా అయిపోయే క్యాప్సికమ్ కర్రీ ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు తెలియందేం కాదు, తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో చూడండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ప్లీజ్. చిన్న చిన్న ముక్కలు క్యాప్సికమ్ కట్ చేసుకునే ఉండండి, కట్ చేస్తూనే ఉండండి, నాతో ముచ్చట్లు చెప్తూనే ఉండండి. క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్నగా ఉంటేనే త్వరగా ఉడుకుతాయి. అందరూ బాగున్నారా? మరి నేనైతే బాగానే ఉన్నాను. మీరు లైక్ చేస్తే ఇంకా బాగుంటాను. ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోండి. మాకు ఉల్లిగడ్డ కూడా కట్ చేయడం రాదు అనుకుంటున్నారు. మీకు ఎందుకు రాదండి, మీకు అన్నీ వస్తాయి. కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టాను, చూసారా? కట్ చేసుకోండి. గ్యాస్ మీద ఇవి అయిపోయాక గ్యాస్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర, పచ్చిమిర్చి కట్ చేయలేదు అనుకుంటున్నారా? క్యాప్సికమ్ కొంచెం కారం ఉంటుంది అని నేనైతే ఎప్పుడు క్యాప్సికంలో పచ్చిమిర్చి వేయలేదండి. మీ ఇష్టం, 1-2 అలా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ అది గోలేంత వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తూనే ఉన్నాం, కలబెట్టుకుందాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర పోపులో వేస్తే స్మెల్ బాగా వస్తుంది, అందుకే వేసాను. మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా వేసుకోవచ్చు. చూస్తున్నారా, అవి గోలుతున్నాయి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఒకసారి కలబెట్టుకుని పసుపు వేసుకోండి. చేయిలో పట్టుకొని తీస్తున్నా కాబట్టి అటు ఇటు ఊగుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. క్యాప్సికమ్ ముక్కలు అన్ని ముక్కలు వేసి ఒకసారి కలబెట్టుకుందాం. పదే 10 నిమిషాల్లో అయిపోయే క్యాప్సికమ్ కర్రీ చూడండి. ఒకసారి కలబెట్టుకుందాం. సింపుల్గా ఈజీగా అయిపోయే క్యాప్సికమ్ కర్రీ చూడండి, చూస్తూనే ఉండండి. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఆయిల్లోనే ఉడుకుతుంది, చూసారా? కొంచెం సాల్ట్ వేసుకోవాలి పైనుండి. సాల్ట్ వేసాక కలబెట్టకండి, మూత పెట్టుకుందాం. చూసారా, 10 నిమిషాల్లో క్యాప్సికమ్ కర్రీ ఉడికింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి క్యాప్సికమ్ కర్రీ. కొంచెం గరం మసాలా చూసారా ఇంతసేపట్లో ఉడికిపోయిందో. ఇంత ఈజీగా కర్రీ చేస్తున్నా చూసారా, మీరు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. గ్యాస్ కట్టేసా.